డాక్టర్ సంజీవ్ కుమార్ సార్తో ఉన్నాం సార్. నమస్కారం సార్. సార్ ఈ రోజు అయితే మనం ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి కదా సార్, ఇవన్నీ చెట్లు ఏంటి సార్? ఈ చెట్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి సార్. హర్బల్ గార్డెన్ లాగా మేము మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాము. ఇవన్నీ ఇక్కడ ఒకటి ఉంది, ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇది మనకు వచ్చేసి అడ్డసరం అంటారు దీన్ని, వాస. దీనికి దగ్గు, దమ్ము, సర్ది, జలుబు అన్నిటికి పనిచేస్తుంది. ఒక ఆకు ఒక రసం తీసుకొని తాగొచ్చు, లేకపోతే కలకం చేసుకొని తినొచ్చు, అన్ని ఎట్లా చేసుకోవచ్చు. ఇది మంచి కాపు బాగా పనిచేస్తుంది. ఇది బాగా పనిచేస్తుంది. నర్సరీ తీసుకొస్తాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్సులిన్ ప్లాంట్. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది రోజు కాకు తింటే మనకు షుగర్ కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పూజకు ఉపయోగిస్తారు. ఇది మనకు శివునికి చాలా ప్రీతికరమైన మొక్క. ఇది వీటి ఆకులతో మనం తీసుకోవడం వల్ల IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటుంది చూడు, దాని మీద బాగా పనిచేస్తుంది. ఇది ఇండేషన్ కు, తర్వాత డీసెంట్రీ, గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ మీద బాగా పనిచేస్తుంది. ఇది ఆకులు మనం ఏం చేయాలంటే రోజు నైట్ నానబెట్టుకుని పొద్దున్న లేచి ఒక గ్లాస్ వాటర్ నానబెట్టుకుని తాగొచ్చు. ఒక గ్లాస్ వాటర్ లా తాగి ఆకులు కలక నవ్వులు మింగేసిన మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ మనకు వెలక్కాయ కూడా పెట్టింది. ఇది వెలక్కాయ చెట్టు మనకు ఇది మన వినాయకుడు పెడతాం కదా. ఇది కూడా మనకు మంచి ఔషధ మొక్క. ఇది కూడా మనకు గ్యాస్ ట్రబుల్ పితహారంగా ఉంటది. మనకు ఇండేషన్ కన్నీటి పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చేసి మీకు ఇది ఇక్కడ ఇది కనబడుతుందా? ఇదేంటి సార్? మొక్కలు విరిగినా కానీ దీని యొక్క కలకం చేసి మనకి ఈజీగా. దీనికి అస్థి సంహారం, దీని పేరు అస్థి సంహారం. అస్థి అంటే మన బోన్కు సంబంధించినటువంటి డిజార్డర్స్ అయినా, జాయింట్ పెయిన్స్ అవన్నిటికి మంచి బ్యూటిఫుల్ మెడిసిన్ అన్నమాట. ఇది మనకు దానిమ్మ. ఇది దానిమ్మతో కూడా అవసరమే. ఇది యొక్క బెరడు వాడచ్చు, ఆకులు వాడచ్చు, ఫ్రూట్స్ వాడచ్చు. దీనికి అతిసారం, గ్రహాన్ని అతిసారము వాటికి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇవన్నీ పనిచేసినప్పుడు గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ కూడా బాగా. మందార మందార మనం తైలం చేసుకోవచ్చు. తైలం అంటే రాసుకోవడానికి తైలం అనేది కూడా తైలము యూజ్ చేయొచ్చు కదా. అది మైగ్రేన్ కు సంబంధించిన చాలా మోషన్ కూడా ఫ్రీ ఉంటది. కాన్స్టిపేషన్ పోతుంది, గ్యాస్ ట్రబుల్స్ అన్ని తగ్గుతాయి. ఈ ఆకుకు బాగా డిమాండ్ ఉంది. జామాకు బాగా డిమాండ్ ఎక్కువ ఉంది. దీని కాయలు ఆకు అన్ని మొత్తం ప్లాంట్ ఉంటే దాని పంచాంగాలు యూజ్ చేయొచ్చు. పంచాంగాలు అంటే రూట్, కాండము, ఆకు, ఫ్రూట్, ఫ్లవర్స్ ఇవన్నీ మనం పంచాంగాలు అంటున్నాం. చెట్టు యొక్క వాటి పంచాంగాలు యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకి తులసి ఉంది. తులసి మనకు తులసి మొక్క మనం ప్రతి ఇంట్లో అన్ని అవన్నీ తులసి అక్కడ అన్నీ ఉంటాయి. ఈ తులసి ఆకులు కూడా ఉంటాయి కదా సార్? తులసి ఆకులు కూడా వాటర్ వేసుకుని వాటర్ ప్యూరిఫైర్ బెస్ట్ ఆక్సిజన్ ప్రొడక్షన్. మనకు బాగా ఆక్సిజన్ ఇస్తుంది. మనకు దగ్గు, శ్వాస, దగ్గు అన్నిటికి పనిచేస్తుంది. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. అవన్నీ తులసి అక్కడ అవన్నీ తులసి ఇది అలోవేరా. సరే, అలోవేరా కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యన సబ్బులలో ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. మంచి డిమాండ్ ఉన్నది. అవునవును సార్. ఇది మనకు రోజంతా గుజ్జు తినేదంటే కాన్స్టిపేషన్ ఫ్రీ ఉంటది. గ్యాస్ట్రిక్ డబుల్ డిజార్డర్స్, మనకు బాడీ మనకు ఫేస్ గ్లోయింగ్ ఉంటది. మొట్టపిల్లకి కూడా పెట్టుకోవచ్చు. స్కిన్ డిజార్డర్స్, తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇది యూజ్ చేయొచ్చు. గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మందారం. ఇది మందారం మనసు. ఇది గుడిచిది. మీకు మనం గుడి పెట్టాను. తిప్పతిగా అంటారు మన దీన్ని, గుడిచి. తిప్పతిగా మనకు మన కరోనా టైంలో బాగా యూజ్ అయింది, బాగా సేల్ అయింది, యూజ్ అయింది కూడా మనకు. ఇది ఇమ్యూనిటీ డిజార్డర్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఇట్లా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ డిజార్డర్ ఇంప్రూవ్ చేస్తుంది, బాడీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది. పైన ఇది చెట్టు కాదు, ఇది కాండం, ఇది తీగ, తిప్పతీగ. రోజు కాకు తింటే మనకు అన్ని రకాలైన వ్యాధులకు, తర్వాత షుగర్ అన్ని పోతాయి. జ్వరాలు, విరాలు అనే జరపలా మనకు అవుతుంది, బాడీ ఇంప్రూవ్ అవుతుంది.